జిల్లా దహేగా మండలం గిర్రే గ్రామంలో పరువు హత్య జరిగింది. బీసీ కులానికి చెందిన శేఖర్ అనే యువకుడు ఎస్టీ కులానికి చెందిన రాణి అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన కొడుకు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తండ్రి సత్తయ్య కోపం పెంచుకున్నాడు. 8 నెలల గర్భిణి అయిన కోడలిని ఇవాళ గొడ్డలితో నరికి చంపాడు. లేపలేదు ప్రెగ్నెన్సీ ఉన్న పానంతో కారు లేడాడు మీరు పెట్టండి నంబర్ నేను వేయలేదని మీకు చేసిన లేపలేదు మీకు చేసిన చూస్తున్నాం. కొమరం భీం జిల్లా దహేగా మండలం గిర్రే గ్రామంలో పరువు హత్య జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గ్రామానికి చెందిన ఎస్టీ యువతిని రాణిని బీసీ బెత్త కులానికి చెందిన శేఖర్ కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రాణి 8 నెలల గర్భిణి. అయితే కొడుకు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్న కోపంతో గత కొన్నాళ్ళు కూడా తండ్రి ఆ ఇద్దరితో కూడా గొడవ దిగుతా ఉన్నాడు. పలుసార్లు ఘర్షణ కూడా తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెచ్చిపోయిన ఏదైతే రాణి మామ సత్తయ్య తన కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కోపంతో రాణిని గుడ్డలతో నరికి చెప్పాడు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉండవచ్చు. అత్యంత కిరాతకంగా నిండు గర్భిణిని చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఏదైతే సత్తయ్యను కఠినంగా శిక్షించాలని చెప్పి ఉత్తరాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు సత్తయ్యను అదుపులోకి తీసుకునే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తక్కువ కులం అమ్మాయిని చేసుకున్న కోపంతో ఈ ఘాతకానికి పాల్పడడం పట్ల స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రెగ్నెన్సీ ఉన్న పానంతో కారు లేడాడు మీరు పెట్టండి నంబర్ నేను